ప్రభాస్ కాల్కి సెకండ్ ట్రైలర్ పై సీరియస్ అయ్యారట ప్రభాస్. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇది ఇంకా తక్కువగానే ఉంది అంటూ కల్కి సినిమాకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో కల్కికి సంబంధించి ఏది ఏవైనా అభిమానులు ఎంతో ఆనందంగా అయితే ఎదురు చూస్తున్నారు. కల్కి 2898 ఏడీలో ఇప్పటికే ప్రభాస్తో పాటు ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ గెస్ట్ రోల్లో కూడా పర్ఫామ్ చేస్తున్నారని అయితే తెలుస్తోంది. ఇప్పటికే రెమ్యునరేషన్కి సంబంధించినటువంటి ఈ విషయంలో ఈ ట్రైలర్ గురించి ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ మన ముందుకి రాబోతున్నారు. 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రాబోతున్న ఈ పాన్ వరల్డ్ మూవీపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ తో మరింత వేగం పెంచేసింది టీం. తాజాగా మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అంచనాలు మరింత పెంచేసింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసినటువంటి వరల్డ్తో పాటుగా యాక్షన్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, స్టన్నింగ్స్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కట్టిపడేశాయి. ఈ రిలీజ్ ట్రైలర్ని మరింత గ్రాండ్గా ప్రజెంట్ చేయడంతో అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేయగా, మరి ప్రభాస్ మాత్రం అన్ని సర్ప్రైజెస్ ఇప్పుడే పెట్టేస్తే ఎలా అంటూ కమల్ హాసన్తో పాటుగా ప్రభాస్ కూడా కాస్త నిరాశన పడినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు చాలా కష్టపడ్డారు కదా, కాబట్టి ఇంకా సర్ప్రైజెస్ని మెయింటైన్ చేయాలనుకున్నట్టున్నారు. కానీ అభిమానులకు మాత్రం ఇది గూస్ బంప్స్ తెప్పించేటువంటి విషయం. వేరే లెవెల్లో కల్కి రిలీజ్ ట్రైలర్ని చూసి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు, ఇక మీదట కూడా రాబోదు. డార్లింగ్ ప్రభాస్ని ఇంత హైట్స్లో కూర్చోపెట్టినందుకు నిజంగా నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు ఆడియన్స్.